సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ఆగండి ప్లీజ్, ఎమ్మెల్యేలకు కేసీఆర్ రిక్వెస్ట్. మరి ఎవరికి వారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు వెళ్ళిపోతున్న నేపథ్యంలో మరి కేసీఆర్ ఈ రోజున మరి ఎమ్మెల్యేలందరినీ కూడా ఫామ్ హౌస్కి పిలిపించి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసి, ఇంతకు ముందు వరకు ఎమ్మెల్యేల యొక్క అపాయింట్మెంట్ అయినా ఇవ్వని కేసీఆర్ ఈ రోజున అందరూ పార్టీని వీడుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా పిలిపించి, ఇది మిగిలిన 33 మందిని పిలిపించి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసి, ఎవరో ఏది పోచారం శ్రీనివాసరెడ్డి కానీ సంజయ్ కుమార్ కానీ ఎవరు వెళ్ళినా మనకి ఇబ్బంది లేదు, పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు అని కూడా వాళ్ళతో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు ఇంకే ముందు ఎలా ఉండబోతోంది, మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల అమల్లో వాళ్ళు విఫలం చెందారని, శాంతి భద్రతలు కూడా మరి పూర్తిగా దెబ్బతిన్నాయని ఈ అంశంలో భాగంగా కూడా వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. ఫ్యూచర్లో మరి బీఆర్ఎస్కి మంచి రోజులు రానున్నాయని కూడా మరి గులాబీ బాస్ మరి ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన మనకి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి మిగిలిన ఎమ్మెల్యేలని కాపాడుకునే పరిస్థితుల్లో మరి ఈ రోజున లంచ్కి ఏర్పాటు చేశారంటారా కేసీఆర్? పార్టీలోని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఒకటి, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడడం కోసం అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎవరెవరైతే పార్టీ మారారో ఎమ్మెల్యేలు, ఇప్పటి వరకు 5గురు పార్టీ మారారు. అందులో దానం నాగేందర్ పార్టీ మారి 3 నెలలు గడుస్తుంది. అదేవిధంగా ఆయన పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ ని కోరి కూడా 3 నెలలు దాటుతుంది. కాబట్టి ఇప్పటి వరకు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు కనుక ఒకవేళ అనర్హత వేటు వేయాలని ఒక తీర్పునిచ్చిందంటే ఇక ముందు పార్టీ మారాలనే ఎమ్మెల్యేలకు ఒక భయం ఉంటుందనే భావన కల్పించాలనేది ఒకటి, ఆయన ఒక వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం రెండో ఎమ్మెల్యేలు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆగండి ప్లీజ్ అని ఏదైతే ఉందో, మీరు పార్టీలో ఉంటే బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. ఈ సమయంలో, ఇంత క్లిష్ట సమయంలో పార్టీ మారాలని మీ పైన ఎంత ఒత్తిడి వస్తుందో మాకు తెలుసు. ఒత్తిడి వచ్చిన ఈ టైంలో మీరు పార్టీ మారకుండా ఉంటే మీరు రాబోయే కాలంలో హీరోలాగా మిగిలిపోతారంటే ఇవాళ కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తనతో భేటీ అయిన సుమారు 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. భేటీ అయిన ఎమ్మెల్యేలందరికీ ఆయన హితబోధ చేశారు. ఒక రకంగా పార్టీ మారినట్లయితే అనర్హత వేటు వేయాలని మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం, సుప్రీంకోర్టును కూడా ఖచ్చితంగా ఆశ్రయిస్తామంటూ ఒకవైపు చెప్పుకునే, మరొక వైపు పార్టీలో ఉంటే మీకు బంగారు లాంటి భవిష్యత్తు ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం రాబోయే కాలంలో మీరు హీరోలాగా మిగిలిపోతారు అనే 2 అంశాలు. ఒకటి మచ్చిక చేసుకోవడం, 2 బెదిరించడం. ఈ 2 ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుకు పోతున్నారు. ఇప్పటికే ఆయన ఊహించని శాఖలు 2 తగిలాయి. ఒకటి, పోచారం శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారతాడని కేసీఆర్ ఊహించలేదు. 2, సంజయ్ కూడా కవితకి అత్యంత సన్నిహితుడు, ఆయన పార్టీ మారతాడని ఊహించలేదు. ఈ 2 పరిణామాలు జరిగిన తర్వాత కేసీఆర్ వెంటనే మేల్కొన్నారు. పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వెంటనే పూడ్చినట్లయితే సిటీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సుమారు 10 మంది వరకు పార్టీ మారతారనే ఒక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సిటీ ఎమ్మెల్యేలు ఎక్కడ ముట్టుకోవట్లేదు. హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలతో పాటు మెదక్ ఎమ్మెల్యేలను ముట్టుకోకుండా ఎవరు ఊహించిన విధంగా ఉత్తర తెలంగాణ పైన ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత లాయల్ గా ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలో చేసుకుంటుంది. దీన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఎప్పుడు స్మెల్ చేయలేదు, ఎప్పుడు ఈ రకమైన ఆలోచన చేయలేదు. వెంటనే ఆ పార్టీ తేరుకొని నష్ట నివారణ చేయలేక పూనుకుంది. అందులో భాగంగానే ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విదేశాల్లో ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డిని రప్పించింది. అదేవిధంగా జనగామ ఎమ్మెల్యేను రప్పించి వారితో భేటీ అయ్యింది, మాట్లాడి నిత్యం ప్రజలలో ఉందాం, ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన పోరాటాలు చేద్దాం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా మిగతా వారందరితోటి నిత్యం కేసీఆర్ టచ్ లో ఉంటాడంటూ ఒక రకంగా ఇవాళ హితబోధ చేసింది. వారిని అందరినీ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ చూడాలి ఎమ్మెల్యేలు మరి ఇవాళ చేసిన హితబోధకు వింటారా వినరా, ఊహాగానాలు అయితే భారీగా వస్తున్నాయి. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రక్రియ జరగబోతుంది. జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే ఈ ప్రక్రియ ఈ తతంగం అంతా పూర్తవుతుందని రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ చేసిన హితబోధ, లేకుంటే ఆయన బుజ్జగించడమా, లేకుంటే భయపెట్టడమా, ఇదంతా ఒక కొలిక్కి వస్తుందా రాదా చూడాల్సి ఉంటుంది. రాదు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.